మీ షకీల్కి ఎప్పుర్రి పూరగాళ్ళు తప్పులు చేస్తే జైలు పోనీయండి 4 రోజులు పోతే చక్కగా అవుతాడు. పోయిన సంవత్సరం చేసిండు, తాగి యాక్సిడెంట్ చేసిండు, కాపాడిండు, మళ్ళీ ఇంకోటి చేసిండు. అందుకని కాపాడొద్దు. ఏమన్నా ఉంటే సర్పంచులు వేరే పార్టీ వాళ్ళు అయినా సరే నా దగ్గరికి రావచ్చు. మీ గ్రామానికి పైసలు కావాలంటే ఇవ్వమంటామా? మా ఎంపీ ల్యాండ్స్ ఇప్పుడు ఇలా పెద్ద మనిషి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన ఎమ్మెల్యే లేనప్పుడు నాకు ఫోన్ చేసిండు, మీకు అరవింద్ నాకు ఇక్కడ స్కూల్కి డెవలప్మెంట్ కావాలా, ఏది తెలంగాణ స్టేట్ బాలికల గురుకుల పాఠశాల ప్రభుత్వాన్ని, ఈ పాఠశాలకి ఎడపల్లి మండలంలో డెవలప్మెంట్ కోసం రిపేర్ల కోసం 5 లక్షలు కావాలంటే ఇచ్చిన. ఆయన కాంగ్రెస్ పార్టీ అయినా, నేను బీజేపీ పార్టీ అయినా, ప్రభుత్వం టీఆర్ఎస్ దుండే. టీఆర్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో సౌలతులు లేకుంటే కాంగ్రెస్ ఆయన అడిగితే బీజేపీ కూడా పైసలు ఇచ్చాడు. గిటన్ అడవాలి సిస్టమ్. మళ్ళా ఇంకోటి అడిగిండు ఆయన, సీసీ ప్లాట్ఫామ్, కన్స్ట్రక్షన్ ఆఫ్ సీసీ ప్లాట్ఫామ్ అండ్ రెనోవేషన్ ఆఫ్ క్యాటిల్ పాడ్ తగ్గేలి విలేజ్ సాలూరు, దీనికోసం 5 లక్షలు ఇచ్చిండు. అది లిస్టులో పెట్టినా అది రేపు మాకు 5 లక్షలు వస్తాయి. ఆయన ఎమ్మెల్యే కాకంటే ముందు అడిగిండు. ఇట్లా పెద్ద మనుషుల లెక్క నడుపుకోవాలి. కానీ ఈ రోడ్డు మీ గ్రామం రోడ్డు మంచి లేదంటే గీలా చెప్తున్నాం మేమే చెప్పాలి కదా. 10 ఏళ్ల నుంచి మీ ప్రభుత్వం ఉండే కదా, ఏం చేసిండ్రు? ఇలా నేనైతే చెప్తూ ఎందుకు చేయలే నేను నిన్ను అడగాల. నేను రాంగా చూస్తున్నా, ఊగుతుంది బండి ఇట్లా, ఎందుకు ఊగుతున్నది? నేను నిన్ను అడగాల సర్పంచ్, నువ్వు నన్ను కాదు అడిగేది. మీ షకీల్కి చెప్పు, పనికి మళ్ళీ రాజకీయాలు చేయొద్దని చెప్పు, ఓడిపోయిండు, పిల్లగాళ్ళని కూడా నెత్తికెక్కించుకోద్దని చెప్పు. 2 సార్లు యాక్సిడెంట్ అయింది, మళ్ళీ ఇంకా 4 సార్లు చేస్తారు. తీసుకుపోయి 1 వారం రోజులు జైల్లో పడితే సక్క అవుతారు. మోడీ దగ్గర నేర్చుకోరు అందరూ. కుటుంబాలు తర్వాత సమాజం ముఖ్యం ఫస్ట్. అదే రకంగా సురక్ష బీమా యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన గురించి చెప్తున్నామా. ఎవ్వరికి ఏం ఆగాయితే గిసుంటి రోడ్లల్లో ఏడైనా వాడి నెత్తి వాళ్ళకి చచ్చిపోతే 2 లక్షలు 4 లక్షల రూపాయల బీమా వస్తుంది. దయచేసి బీమాలలో యోజనలు చేసుకోండి. ఇక్కడ కేవలం 20 రూపాయలు ఒక యోజన, సంవత్సరానికి 20 రూపాయలు కట్టాలి. ఇంకో యోజనలనేమో 436 కట్టాలి. 456 రూపాయలు కడితే 4 లక్షల రూపాయల బీమా మనకు కవర్ అవుతుంది మన కుటుంబ సభ్యులకి. ఇది బయట ప్రైవేట్ చేసుకుంటే 1000 రూపాయలలో ఉంటుంది. 7-8 వేలు 10,000 ఉంటుంది దీనికి. సో దయచేసి అందరూ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ వాడుకోండి. ఇవి కాక 60 సంవత్సరాలు దాటిన రైతులు, ఇప్పటి నుంచి 18 నుంచి 40 మధ్యలో ఉన్నోళ్ళు మాన్ధన్ యోజన, ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన కింద దయచేసి నమోదు చేసుకోండి. నెలకు 40-50 రూపాయలు కడితే మనకి 60 సంవత్సరాలు దాటినాక, ఇప్పుడు ఒక అవ్వ మాట్లాడింది ఐకేపీ గ్రూప్లలో 60 దాటినాక చేయొద్దంటున్నారని, అలా బిడ్డలని కోడలని పెట్టుకోవచ్చని. అట్లా మనం కూడా అందరూ పెద్ద మనుషులం అవుతాం. 60 సంవత్సరాల తర్వాత 3,000 రూపాయల పెన్షన్ వస్తుంది మన కేంద్ర ప్రభుత్వంకి. ఇప్పుడు 40 రూపాయలు 50 రూపాయలు కడితే చాలు సంవత్సరానికి. సో దయచేసి కట్టుకోండి అందరూ. ఇవన్నీ చాలా దగ్గర కొన్ని చేయాలంటే ఫ్రీ ఇవ్వచ్చు కదా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినంత ఫ్రీ ఏ ప్రపంచంలో, ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఓడియాడు. ఎట్లా చెప్పాలన్నా మీకు? 5 లక్షల రూపాయలు ఆయుష్మాన్ భారత్, ప్రతి సంవత్సరం 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా కవరేజ్ ఫ్రీగా ఇస్తున్నాడు ఆయన. 4 కోట్ల ఇల్లు కట్టిండ్రు దేశంలో, ఒక్కొక్క ఇంటికి 2 లక్షల రూపాయలు ఫ్రీగా ఇస్తున్నాడు ఆయన. ఇక ఇవన్నీ పోగా చిన్న 1,000 రూపాయలు 2,000 రూపాయలు వస్తాయా అమ్మా? లెక్కకస్తాయా? ఇంట్రెస్ట్కి ఇస్తారు మోడీకి. మోడీ మీకు ఎంతకి ఇస్తున్నాడండి సబ్సిడీ? 7%, 5%. 1,00,000 రూపాయలు తీసుకుంటే 12,000 కట్టాలా బ్యాంకుకి. మీరు 7,000 కడుతున్నారు, 5,000 మోడీ కడుతున్నాడు వడ్డీ. మళ్ళా ఆ 1,00,000 రూపాయల మీరు కట్టేది 65,000 వాపసు. ఇవన్నిటిని పోల్చుకుంటే ఈ 2,000 రూపాయలు ఎంత, 1,000 రూపాయలు ఎంత? లక్షల రూపాయలు, కోట్ల రూపాయల సబ్సిడీ ఫ్రీగా ఇస్తున్నాడు నరేంద్ర మోడీ గారు రైతులకి. రైతు బంధు ఇస్తున్నాము 5,000 ఒకసారి 5,000 ఒకసారి అంటున్నారు. 25,000 ఇస్తున్నాడు మోడీ. మీ యూరియాల మీద, ఫర్టిలైజర్ల మీద, కిసాన్ సమ్మాన్ ఇదేని ఇప్పుడు పెంచుతాడేమో, మళ్ళా పెంచాలనే కోరుకుందాము. 25,000 ఇస్తున్నాడు ఆయన. కాబట్టి ఇవన్నీ ఏమేమి యోజనలు ఉన్నాయో ఇవన్నిట దయచేసి నమోదు చేసుకోండి. అటల్ పెన్షన్ యోజన, సామాన్య వృద్ధులకు అందరికి కూడా పెన్షన్ వచ్చేటట్టు. ఇంకేమున్నాయి స్కీమ్స్ మర్చిపోయినా? మోడీ గారి స్కీమ్స్ మర్తున్నాయి, మేమే మర్చిపోతాం అప్పుడప్పుడు. అందుకనే ప్రభుత్వం వచ్చింది మీ దగ్గరికి, మీ గ్రామానికి. అన్ని తెలుసుకోండి.
దయచేసి నమోదు చేసుకోండి. బ్యాంకుల నేను పైసలు ఎత్తే ఎంత వడ్డీ ఇస్తావు? సేవింగ్ బ్యాంకుల 3% ఇస్తాడు. అదే ఆడపిల్లల పేరు మీద మీకు ఆడపిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ పేరు మీద నమోదు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే నరేంద్ర మోడీ 8.5% ఇస్తున్నాడు. 8.5% ఇస్తున్నాడు. మళ్ళీ దాని మీద ట్యాక్స్ లేదు. ఇక మాకు వీళ్ళు నాకైతే 3% ఇస్తారు. 8.5% కాదు, మళ్ళీ 3% ఇచ్చి మళ్ళీ ట్యాక్స్ తీసుకుంటారు కదా. సుకన్య సమృద్ధి యోజనలో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసుకున్న అర్హులు అందరూ 8.5% వస్తుంది వడ్డీ రేటు. ముద్రా లోన్లు యువకులు చాలా మంది ముద్రా లోన్లు తీసుకుంటున్నారు. 10 లక్షలు తీసుకొని వాపసు కడితే 10 లక్షలు ఇస్తారు. ఇట్లా వ్యాపారాలు పెంచుకోవచ్చు. ఇట్లా చిరు వ్యాపారాలు కోవిడ్ టైంలో పెట్టిండు మోడీ గారు. ఆలోచన చేసి కోవిడ్ టైంలో 10,000 రూపాయలు అందరికి దందాలు నడుస్తలేవు, బయటకు వెళ్తలేరు, కర్ఫ్యూ లెక్క అయిపోయింది, అంతా 10,000 రూపాయలు ఇచ్చిండు. చిన్న చిన్న దుకాణాలు, పండ్ల దుకాణాలు, పూల దుకాణాలు, రోడ్డు పక్కన బండ్ల మీద పెట్టుకునే వాళ్ళకి 10,000 ఇచ్చిండు. వాపసు కడితే 25,000 ఇచ్చిండు. వాపసు కడితే 50,000 ఇచ్చిండు. ఆ తర్వాత మళ్ళా వాపసు కట్టి మళ్ళీ ముద్రా లోన్లకు రావచ్చు, ముద్రా లోన్లు పెంచుకోవచ్చు. ఇట్లా ప్రధానమంత్రి గారి ఇవన్నీ స్కీమ్స్ అన్ని కూడా చెప్పరానన్నున్నాయి. అవన్నిట్లో కూడా దయచేసి మన గ్రామానికి ఆయన ప్రభుత్వం వచ్చింది ఇవాళ. మీరందరూ ఎక్కడెక్కడైతే ఎన్నెన్న స్కీములు అయితే ఉన్నారో మళ్ళీ లిమిట్ లేదమ్మా, ఏం లిమిట్ లేదు. ఒక కుటుంబం ఎన్ని స్కీమ్లన్నా వాడుకోవచ్చు. ప్రధానమంత్రివి ఎందరన్నా స్కీమ్లలో ఎంటర్ కావచ్చు, లిమిట్ లేదు. కాబట్టి ప్రతి ఇంటికి నేను కోరుతా ఉన్నా, మీ ప్రతి ఇండ్లల్లో మీకు ప్రధానమంత్రి ఇవన్నీ స్కీములు మీరు దయచేసి వాడుకోండి. ఇంకా డౌట్లు ఉంటే ఇవాళ అంతా అధికారులు ఉన్నారు, దయచేసి అధికారులని మీరు సంప్రదించండి. మీ డౌట్లన్నీ క్లియర్ చేస్తారు, మిమ్మల్ని నమోదు చేసుకుంటారు. ఉజ్వలాలు కొంచెం ఇంకా తక్కువనే ఉన్నాయి. ఉజ్వల యోజన అందరు మహిళలను అడుగుతాను, గ్యాస్ కనెక్షన్ తీసేసుకుంటే ఫ్రీగా వస్తాయి. 350 రూపాయలు సిలిండర్ మీద తక్కువ ధరకు వస్తుంది. అన్ని కూడా మంచి కార్యక్రమం జరిగింది మన గ్రామంలో. అందరూ మీరు మంచిగా ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేసిండ్రు. మీ అందరికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. దయచేసి ఈ కార్యక్రమాలు అన్నిట్లో కూడా నమోదు చేసుకోండి. కమల్ సార్ మాట్లాడుకుంటా, నేను ఫౌండేషన్ నడుపుతా పిల్లల కోసం, మీ అందరికి తెలిసిన విషయం. ఎక్కువ కేసులు ఏమొస్తాయి, గుండెల చిల్లు ఉన్నది, మంచి రక్తం చెడు రక్తం కలుస్తున్నది, పిల్లగాడికి ఇబ్బందులు అవుతున్నాయి అని వస్తాయి మా దగ్గర కేసులు. సో ఇలా చేపిస్తాం, సర్జరీ చేపిస్తాము. ఇంకా కొన్ని కేసులు ఎట్లా వస్తాయి, 9 నెలల గుట్టలు 8 నెలలకే పుట్టిండు, 7 నెలలకే పుట్టిండు, ప్రిమెచ్యూర్ బేబీస్ వస్తాయి. ఇవన్నీ ఎందుకు, మనం తినే ఆహారంలో న్యూట్రిషన్ తక్కువ ఉన్నందుకు వస్తాయి ఇవన్నీ. కాబట్టి ప్రధానమంత్రి గారు మనం ఆలోచన చేసుకొని మన న్యూట్రిషన్ గురించి ఆలోచించి ఫోర్టిఫైడ్ రైస్ ఏ రేషన్ షాపులలో అయితే మనకు ఫ్రీగా రేషన్ వస్తున్నదో ఇక ముంచి వచ్చే నెలకెళ్ళి ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తాడు. అంటే అందులో కొన్ని బియ్యం గింజలు న్యూట్రిషన్ బాగా 100% ఉన్న బియ్యం గింజలు కలుపుతారు. బియ్యం గింజలు దానివల్ల ఇటువంటి ఇబ్బందులు రానున్న కాలంలో పిల్లగాళ్ళు జల్ది పుట్టినరు, పిల్లగాళ్ళ గుండెల చిల్లున్నది, ఇటువంటివన్నీ బంద్ అవుతాయి. సో ఇంత దూరదృష్టితో ఆలోచించే నరేంద్ర మోడీ గారికి మీరందరూ ఆశీర్వదించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఈ కార్యక్రమానికి ఇంత మంచి సంఖ్యలో మీరు వచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి